ఎమ్మెల్యే గారు ఇంతవరకు కనబడలేదండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? సుజనా చౌదరి గారు. 7 నెలల నుంచి అసలు కనపడటంగానే ఏం లేదా? మాకు ఎప్పుడో ఒకసారో 2 సార్లు వచ్చి వెళ్ళారు. అందుబాటులో ఉంటున్నారు అసలు? అందుబాటులో ఉంటే కార్యకర్తలు వాళ్ళు అందరూ ఉంటారు. ఎలా ఉంది 7 నెలల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏమో తెలియదండి. హాస్పిటల్లో మాత్రం వెయిటింగ్ కానీ ఇది కానీ బాగా న్యూసెన్స్గా ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఫోన్ ఉండాలి, ఇచ్చేయాలి, లాగిన్ అవ్వాలంటున్నారు. మరి ఇక్కడ లాగిన్ అవ్వాలి, లోపలికి వెళ్ళాలి, ఇచ్చేయాలంటే హాస్పిటల్లో పేషెంట్లు కానీ వీళ్ళు కానీ రిస్క్ అయిపోతుంది. నేను వెళ్ళి 2 గంటలు లాగిన్ అయితే కానీ లోపలికి వెళ్ళాలి వచ్చింది. మరి మా పాపను 2 గంటలు బయట ఎలా ఉంచుతాం? ఒకప్పుడంటే కార్డు రాసేవాళ్ళు, కార్డు మీద లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మొబైల్లో చూడాలి, మొబైల్ రావాలి, మొబైల్లో లోపలికి వెళ్ళాలంటే ఎంతవరకు వెళ్తారు? ఇప్పుడు దీంట్లో ఎక్కించమంటున్నారు, వ్యాప్ ఎక్కిస్తాం, అది లాగిన్ అవ్వట్లా. 100 మంది ఒకేసారి ఎక్కించినప్పుడు ఎంతమంది సపోర్ట్ వస్తుంది? సర్వర్ డౌన్లో వీళ్ళు పేషెంట్లు ఎంతసేపు బయట ఉంటారు? ఒకప్పుడంటే కార్డు రాసేవాళ్ళు, ఎవరికి వాళ్ళు చేతి మీద రాసేవాళ్ళు, కార్డు చూపెట్టుకునేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళు, అయిపోయేవాళ్ళు. ఇప్పుడు లాగిన్ అవ్వడానికే వేస్ట్ అయిపోయినప్పుడు లోపల ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తారు? అంటే పాత విధానం బెటర్ అంటారా? పాత విధానమే బెటర్ అండి. ఇప్పుడు మీరు వచ్చారు, కార్డు ఎంతసేపట్లో రాస్తున్నారు? 5 నిమిషాలు అయిపోద్ది. కానీ లాగిన్ అవ్వాలంటే అరగంట పడుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు 10 మంది లాగిన్ చేయాలంటే సర్వర్ అక్కడ అంత సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు మీరు పరిపాలన గురించి అడిగారు, నా హాస్పిటల్ అనుభవం గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళా 10ంటికి వెళ్తే 12ంటికి లాగిన్ అయింది, 1 గంట లోపలికి వెళ్ళాను. ఒకప్పుడు ఏంటి 10ంటికి వెళ్ళేవాళ్ళం, ఆధార్ కార్డు చూపెట్టేవాళ్ళం, లోపల తీసుకెళ్ళేవాళ్ళు, రాసేవాళ్ళు, అమ్మటే డాక్టర్ గారికి పంపించేవాళ్ళు. మరి ఇప్పుడు ఎప్పుడు లాగిన్ అవ్వాలి, ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు చేయాలి? ఎలా ఉంది పరిపాలన గతానికి ఇప్పుడు పోల్చుకోండి? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మన ప్రభుత్వాల గురించి మాట్లాడమండి. పరిపాలన అంటే మనకి మన వ్యాపారం మనది, మన గురించి చూసుకునేవాళ్ళం. పరిపాలన పరంగా ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు ఏం లేదండి. కాదు అప్పుడు 90 రూపాయలు ఉండే ఆయన 190 అయింది, అప్పుడు 190 ఉండే ముందు 90 రూపాయలు అయింది. ఆ మార్పు వచ్చింది.